రానున్న 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా గెలవాలని ఒక ఇంపాక్ట్ రాజకీయ నాయకుడిగా తనదైనటువంటి స్టైల్ని చూపించాలి అని ఆలోచిస్తున్న పవన్ కళ్యాణ్కి అట్లాగే జనసేన పార్టీకి ఇది ఒక ఊహించని షాక్ గానే చెప్పుకోవాలి. కేంద్ర ఎన్నికల సంఘం కొన్ని గంటల క్రితం ఒక లిస్ట్ ఆఫ్ పార్టీస్ ని రిలీజ్ చేసింది. అంటే ఇవన్నీ కూడా గుర్తింపు పొందిన ప్రాంతీయ పార్టీలు. ఈ బీజేపీ, కాంగ్రెస్ ఇవి ఎట్లాగో పెద్ద పార్టీలు, అవి పక్కన పెడితే ఈ పార్టీలు ఆప్ ఇట్లాంటి ప్రాంతీయం పక్కన పెడితే ప్రాంతీయ పార్టీలుగా ఆంధ్రప్రదేశ్ నుంచి కేవలం తెలుగుదేశం అలాగే వైసీపీ ఈ రెండు మాత్రమే గుర్తించబడ్డాయి. అట్లాగే ఆ, తెలంగాణ ప్రాంతం నుంచి కేవలం ఎంఐఎం అట్లాగే బీఆర్ఎస్ పార్టీ ఈ రెండు మాత్రమే గుర్తించబడ్డాయి. సో జనసేన పార్టీకి సంబంధించినటువంటి అంశాన్ని వాళ్ళు గుర్తించబడిన గుర్తింపు ఉన్న పార్టీలుగా తీసుకోలేదు. అంటే ఇన్ని నెంబర్ ఆఫ్ ఎమ్మెల్యే సీట్లు కానీ ఎంత నెంబర్ ఆఫ్ ఓట్ బ్యాంక్ అనే ఉండాలి. అంటే దాదాపు 15% ఓటు బ్యాంకు గనక పైన ఉంటే గడిచిన ఎన్నికల్లో, లేదా 6 నుంచి 8 వరకు ఎమ్మెల్యే సీట్లు ఉంటే గనక గుర్తించబడినటువంటి రాజకీయ పార్టీలుగా వాళ్ళని గుర్తిస్తారు. గుర్తించడంతో పాటు వాళ్ళకి కావాల్సినటువంటి సింబల్ని వాళ్ళకి అసైన్ చేసే పరిస్థితి ఉంటుంది. అట్లా లేని పక్షంలో వారికి ఆల్రెడీ అంటే ఒక పార్టీకి గనక ఒక సింబల్ గతంలో పోటీ చేస్తుంటే ఆ సింబల్ని ఫ్రీ లిస్ట్ జాబితాలో పెడతారు. ఇప్పుడు అదే జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ యొక్క ఎలక్షన్ కమిషన్ లేదా కేంద్ర ఎన్నికల కమిషన్ రీసెంట్ గా రిలీజ్ చేసిన గెజెట్ నోటిఫికేషన్ ఉంటుంది. ఆ గెజెట్ నోటిఫికేషన్ లో లిస్ట్ ఆఫ్ సింబల్స్ ఉంటాయి, ఫ్రీ సింబల్స్ ఉంటాయి. అంటే ఆ లిస్ట్ ఆఫ్ ఫ్రీ సింబల్స్ లో ఏ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గంలో, ఇప్పుడు నేను ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నాను అనుకోండి, నేను ఉన్నటువంటి సికింద్రాబాద్ నియోజకవర్గంలో ఈ నియోజకవర్గంలో నేను గ్లాస్ సింబల్ తో పోటీ చేయొచ్చు. అట్లాగే విజయవాడలో వాళ్ళు కానీ, వైజాగ్ లో వాళ్ళు కానీ, రాజమండ్రి, కర్నూలు అట్లా ఎక్కడగా ఉంటే అక్కడ వాళ్ళు ఆ గ్లాస్ సింబల్ తో పోటీ చేయొచ్చు. కానీ జనసేన పార్టీ పోటీ చేసే చోట తప్ప మిగతా చోట్ల పోటీ చేసే వాళ్ళు డెఫినెట్లీ గ్లాస్ సింబల్ తో పోటీ చేయొచ్చు. ఇది కేవలం పవన్ కళ్యాణ్కి జనసేనకి కాదు, కంప్లీట్ గా కూటమికి కూడా ఒక బిగ్గెస్ట్ బ్యాడ్ న్యూస్ గా చెప్పుకోవాలి. అయితే గుర్తించిన పార్టీల లిస్ట్ లో లేదు, కానీ రిజిస్టర్ అయిన పార్టీల లిస్ట్ లో ఉంది. రిజిస్టర్ అయిన పార్టీలు కొన్ని లక్షల్లో ఉంటాయి దేశవ్యాప్తంగా. ఆ లిస్ట్ లో మాత్రమే జనసేన పేరు ఉంది. గడిచిన ఎన్నికల్లో 7% మాత్రమే ఓటు బ్యాంక్ ఉండడం, అట్లాగే ఎమ్మెల్యే కేవలం ఒక్కరంటే ఒక్కరే గెలిచారు, రాపాక వరప్రసాద్ రాజోల నుంచి. సో అందువల్ల జనసేన పార్టీ అప్పటి నుంచి కూడా ఈ ఇబ్బందులు ఎదుర్కొంటుంది గ్లాస్ కి సంబంధించి. మొన్న గడిచినటువంటి ఎన్నికల్లో బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకుని తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి జనసేన పార్టీకి మాత్రం అప్పుడు ఎన్నికల కమిషన్ కంప్లీట్ గా గ్లాస్ గుర్తు వాళ్ళకే కేటాయించింది. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ముందు ఉన్నటువంటి ఒక ఓన్లీ మార్గం ఏంటంటే నరేంద్ర మోడీ ద్వారా ఆయన ఏదైనా ఇన్బిల్ట్ ఇంటర్నల్ గా లాబింగ్ చేయించుకుని మళ్ళీ ఆ గ్లాస్ గుర్తు తమకు వచ్చేలాగా చేసుకోగలుగుతారు తప్ప ఇంకొక ఆప్షన్ అయితే లేదు. వీళ్ళు పోటీ చెయ్యని చోట గ్లాస్ గుర్తు కనిపిస్తే మాత్రం తెలుగుదేశం పార్టీకి చాలా డేంజర్ అవుతుంది. ఎట్లాగో చెప్తా. ఇప్పుడు ఒక నియోజకవర్గం ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ పిఠాపురం తీసుకుందాం. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ నిలబడుతున్నారు. సో అక్కడ గాజు గుర్తు మీకు లిస్ట్ లో కనిపిస్తుంది. సో అక్కడ కూటమిలో భాగంగా ఆయన నిలబడుతున్నారు కాబట్టి ఓటేసే చోట ఓటింగ్ ఈవీఎం లో మనకి గాజు గుర్తు కనిపిస్తుంది, కమలం గుర్తు కనిపించదు, గ్లాస్ గుర్తు సైకిల్ గుర్తు కనిపించదు. ఎందుకంటే వీళ్ళిద్దరూ కూటమిలో భాగంగా ఇతను నిలబెట్టారు కాబట్టి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అనేటువంటి క్యాండిడేట్. సో అందువల్ల ఓన్లీ గాజు గుర్తు కనిపిస్తుంది. సో ఈ లిస్ట్ ఆఫ్ గెజెట్ నోటిఫికేషన్ ఉన్న ఫ్రీ సింబల్ ని పిఠాపురం నియోజకవర్గంలో వాడకూడదు రూల్ ప్రకారం, ఎందుకంటే ఓన్లీ ఈ వీళ్ళు వాడుకోవడానికి కాబట్టి. సో ఇక్కడ వరకు సేఫ్ బానే ఉంది. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏలూరు అనే నియోజకవర్గం తీసుకున్నాం. ఏలూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుంది. అక్కడ సైకిల్ గుర్తుని వాళ్ళు నిలబెట్టారు. సో ఈ సైకిల్ గుర్తుని నిలబెట్టినప్పుడు అక్కడ కమలం ఉండదు, జనసేన తరఫున మాత్రం గ్లాస్ ఉండదు. కానీ వైసీపీ వాళ్ళు కావాలని, అంటే జనరల్ గా రాజకీయాలు వైసీపీ అని కదా ఎవరైనా చేస్తూ ఉంటారు. సో వైసీపీ వాళ్ళు కావాలని ఆ టైంకి ఏం చేస్తారంటే ఎవరినో ఇండిపెండెంట్ అక్కడ నిలబెట్టి అతన్ని గాజు గ్లాస్ గుర్తుని ఎంచుకునేలా చేస్తారు. సో అతని లిస్ట్ లో ఆ గాజు గ్లాస్ మీకు కనిపిస్తుంది. సో ఏలూరు నియోజకవర్గ వ్యాప్తంగా ఎక్కడెక్కడ పోలింగ్ బూత్లు ఉన్నాయో అన్ని ఈవీఎంల్లో కూడా సైకిల్ తో పాటు అక్కడో ఇక్కడో పక్కనో గాజు గ్లాస్ గుర్తు కనిపిస్తుంది. వాళ్ళు ఏమనుకుంటారు తెలియని వాళ్ళు, ఓకే ఇక్కడ గాజు గుర్తు ఉంది, సో గాజు గుర్తుకు కూడా గుద్దొచ్చు అనమాట, ఇక్కడ పవన్ కళ్యాణ్ పార్టీ కూడా పోటీ చేస్తున్నారు, ఎవరో మనకు తెలియదు, ఇన్నాళ్ళు సైకిల్ అనుకున్నామని దానికి కూడా గుద్దుతారు. ఈ విషయం తెలియని వాళ్ళు ఎక్కువ మంది తెలియదు కదా ఈ విషయం. సో అందువల్ల ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న ఓట్లు కొన్ని ఓట్లు అటు తగ్గిపోతాయి. గాజు గుర్తు కనపడేసరికి ఇది జనసేన అనుకుని ఒక సామాజిక వర్గం వాళ్ళు కావచ్చు, పవన్ కళ్యాణ్ అభిమానించేవారు కావచ్చు, పవన్ కళ్యాణ్ రాజకీయంగా సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారు చాలా మంది, వాళ్ళందరూ కూడా
ఆ గాజు గుర్తు మీద ఓటేసేస్తారు. అందువల్ల అది చాలా పెద్ద ఇబ్బందికర పరిణామంగా మారబోతోంది. ఎస్పెషల్లీ తెలుగుదేశం పార్టీ. సో, ఈ బాధ్యత అయితే పవన్ కళ్యాణ్‌ది, తలకాయ నొప్పి అయితే చంద్రబాబు నాయుడుది అవ్వబోతోంది. సో, దీన్ని వీళ్ళు ఎట్లా సెట్ చేస్తారు? నరేంద్ర మోడీ యొక్క సహాయంతో ఏ రకమైనటువంటి ఇంటర్నల్ లాబింగ్ చేసుకోవాలి తప్ప, అఫీషియల్‌గా అయితే చాలా పెద్ద తలకాయ నొప్పి ఇది. సో, దీన్ని ఎట్లా డీల్ చేస్తారు? ఎట్లా డీల్ చేయబోతున్నారు అనే దాని మీద మనం ఇంకొన్ని వీడియోస్ చేయడానికి ట్రై చేద్దాం. ఇంకేదన్నా దీని మీద బ్రేకింగ్ న్యూస్ వస్తే గనుక నేను మన ఛానల్ షార్ట్స్‌లో పెడతాను. చూస్తున్నాం. మన ఛానల్ షార్ట్స్ చూడండి. మీరు నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. బ్రేకింగ్ న్యూస్‌లు అన్నీ చేస్తున్నాను నేను దాంట్లో. ఒకసారి మీరు వీడియో తర్వాత షార్ట్స్ ఓపెన్ చేసి చూడండి. ఎప్పటికప్పుడు బ్రేకింగ్ న్యూస్‌లు చేస్తున్నాను నేను. సో, మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ మీరు ఆన్ చేసుకుంటే వెంటనే బ్రేకింగ్ న్యూస్ పడగానే నేను వీడియో చేస్తా. వీడియో చేయగానే మీకు వచ్చేస్తది. నేను చాలా సింపుల్‌గా 15 సెకండ్స్ వీడియోస్ చేస్తాను. మీకు కూడా 1 మినిట్ సోది చెప్పకుండా బ్రేకింగ్ న్యూస్ వీడియోలు. సో, నోటిఫికేషన్ బటన్ ఆన్ చేసుకోండి. మీకు చాలా హెల్ప్‌ఫుల్ అయ్యిద్ది. వెంటనే న్యూస్ తెలుస్తది. అది పొలిటికల్ అయినా, స్పోర్ట్స్ అయినా, సినిమా అయినా, ఎనీ కైండ్ ఆఫ్ వరల్డ్ న్యూస్ అయినా.